కొండల్లో ఉంటున్న ఒక ట్రైబల్ ఫ్యామిలీ గురించి చూపించబోతున్నాను. వాళ్ళ ట్రైబల్ హౌసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వీడియోలో. అలాగే వాళ్ళ విలేజ్ లైఫ్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ట్రైబల్ హౌసెస్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఆ ట్రైబల్ హౌస్కి వచ్చేసాం అన్నమాట. చూడండి, ఈ చెట్టు పాల చెట్టు అంటారు అక్కడ, దీన్ని పాల చెట్టు. ఓకే, చూడొచ్చు, ఇదన్నమాట హౌస్. కాకపోతే ఇది పక్క బిల్డింగ్ లా ఉంది కదా ట్రైబల్ హౌస్. చూడండి, ఇక్కడ పార్క్ కట్టారు. మేకలు అంతా కొండ పక్కనే మొత్తం. అంటే ఏం పాత ఇది? చిక్కుడు పాత. చిక్కుడా? చిక్కుడుకాయలా ఆనపకాయలా? అదే అండి, ఇది గుమ్మడి పాదు. ఇది మొత్తం గుమ్మడి పాదు. చూడండి, ఇది మేకలు కట్టినట్టున్నారు. చూడండి, ఇక్కడ ఉన్నాడు పెద్ద ఆయన, కత్తి నూరుతున్నాడు. కత్తి ఏంటి కత్తి నూరుతున్నావు? మరి పసరు కదా, సొమ్ములు కల మేక పిల్లలు సొమ్ములు తిప్పాలి మరి. ఓకే ఓకే. ఇది ఇల్లు ఏంటిది? వంటగది మరి. వంటగది ఇది ఇల్లు, పక్క ఇల్లు. ఇది పడుకోవడానికి పక్క ఇల్లు కట్టారు. వంటగది మరి ఇది పెంకులతో వేసారు, మట్టితో వేసినాం మరి. పెట్టుకోలేదు సార్ వంటగదికి. మామూలు ఇచ్చినారు కదా, మామూలు ఇస్తే పెట్టేసాము. సో ఓకే, అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడే. ఏమైనా పంటలు ఏం పండిస్తున్నారా? అయితే వర్రి, జొన్న, మరి ఇప్పుడు మానేనారు కానీ జొన్నలు, కొర్రాలు, గంటలు, సోళ్లు, సామాలు. ఇప్పుడు మీరేం పండిస్తున్నారు? ఇప్పుడు ఏటంతా ఇప్పుడు పయ్యాలు తక్కువ కదా, పేలు తక్కువైనప్పుడు తక్కువ ఇచ్చినప్పుడు ఏంటంటే వ్యవసాయం సాధించలేకపోతాను. అలా పొలం ఒకటి చేస్తాను. పొలం ఒకటి చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏం పండిస్తున్నారు? అయితే ప్రస్తుతానికి ఏం పండిస్తున్నారు? ఇప్పుడు ఏంటి పండుతున్నా అంటే సోలు పండిస్తాను. సోలు పండిస్తున్నారు. పొలం అంటే ఇది వరే? ఓకే ఓకే. కరెంట్ అయితే ఉంది. ఇప్పుడు రాత్రి జంతువులు ఏం రావా? జంతువులు రావు సార్. అప్పుడు మాకే భయం వేసింది కదా, అప్పటి నుంచి లేదు జంతువులు లేవు. భయం, జంతువులు భయం లేదు. నీళ్ల పరిస్థితి ఏంటి? వెళ్ళాలండి, మరి దగ్గర లేవు. గడ్డకెళ్ళాలి. గడ్డకెళ్ళిపోలే. బాగుంటాయమ్మా నీళ్లు? బాగా, మరి ఊట నీళ్లు కదా. ఊట నీళ్లు. అయితే ఇప్పుడు మీరు ఏ దూరల కింద వస్తారు? కొండ దూర, నూక దూర. నూక దూరలో వస్తారు. అయితే ఇల్లు ఒకసారి చూద్దాం లోపల. కరెంట్ ఉందా? కరెంట్ లైట్ రెండు ఒకసారి చూపించండి లోపల. ఈ కొండల మధ్య బాగానే కట్టుకున్నారు ఇల్లు. ఇదే తలుపు వస్తారు. తాళం వేస్తారేటి? మీరు ఉంటుండగా తాళం వేస్తారేటి అని ఏదో సొమ్ములు ఇప్పేద్దామనే టైంకి మీరు వచ్చాము. అంటే తాళం వేసి వెళ్ళిపోతారు. లైట్ ఏముందా? ఇది ఎవరు ఉన్నారండి ఇక్కడ? మీదేనా? అది కొడుకోవాలి, ఇది నాది. మీరు ఎక్కడ ఉంటారు? ఓకే, బాగానే కట్టుకున్నారు. ఇది ఒకసారి చూద్దాం లోపల. ఓకే ఓకే. ఏం కనబట్లేదు అసలు. ఈ ఏంటంటే ధాన్యం ఇది? ఓకే ఓకే. సో మీదన ఏంటివి? ఆకులు, అడ్డాకులు? అడ్డాకులు విస్తరాకులకి వాడతారు కదా. అదే సంపాదించుకోవాలి మరి. కొండ మీద ఉన్నందుకు ఆ మాత్రం సంపాదించుకోవాలి. అన్నం పెట్టవచ్చు, అదే మన పూరి కట్టుకోవచ్చు. మంచిగా ఆకుల్లో పెట్టి అన్నం పెడతారు. అన్నం పెట్టవచ్చు కదా. ఓకే. ఇదేంటండి? కొండ చీపురు. దోమలు ఏమి ఉంటాయి ఇక్కడ? ఉంటాయి. దోమలు రాత్రి పూట ఉంటాయి. రాత్రి పూట దోమలు ఉంటాయా? దోమతెరలు వాడుకోవడం. దోమతెరలు వేసుకుంటాం. టీవీ చూస్తారా? టీవీ 2 పోయిందండి. అదే మామూలుగా ఇంతకుముందు వచ్చేది టీవీ. ఏమో చూస్తారా టీవీ మీరు? ఏం చూస్తారు టీవీ మీరు? సీరియల్ చూస్తారా? తెలుగు సీరియల్. అదే టైం పాస్ అవే మీకు. ఎందుకంటే ఒకటే ఉంటున్నారు, ఒకటే కుటుంబం ఉంటున్నారు కదా, మీకు అదే టైం పాస్. ఇదేంటి కోల్పాక? ఇది మేకపిల్లలకా? కోడి ఉన్నట్టుంది ఇక్కడ. కోడి కదా, అంటే లోపల కోడి, అక్కడ కోడి గుడ్లు పొదుగుతున్నట్టు ఉన్నాయి. గుడ్లు. ఇదేంటండి పాదు? ఇది ఏం పాదు? డిప్ప చెట్టు అంటారు.
జీలికి చెట్టా? జీరికి చెట్టు. ఇది జీలికి చెట్టు. ఈ పైన పాదు ఆనపాదు. ఆనపాదు పైన ఉన్నది ఆనపాదు. పైన దానిపాదు. బాగా భలే కాసింది ఆనప. తీసుకుంటా సార్ మీరు? వద్దులేండి. ఇక్కడి నుంచి కొండల మీద ఏం మోసుకెళ్తాం? మీరు ఇచ్చినా గానీ, మీరు ప్రాణత ఇచ్చినా మోసుకెళ్ళడానికి వాసిపోద్ది మాకు. కాదండి, ఇప్పుడు మరి ఎంతమంది పిల్లలు మీకు? బాబు పాపనా? బాబు పాప కాదు, మొత్తంగా ఆరుగురు ముగ్గురు పాపలు, ఇద్దరు ముగ్గురు పాపలు, ఇద్దరు పిల్లలు బాబులు నీకు? అబ్బో, అది ఇతను ఎన్నోడు? కాదు, ఈ కుర్రోడు మీ వాడేనా? ఏడు చదువుతున్నాడు మరి ఇతను? మానేడు దాడిచే చెప్తాను ఇప్పుడు. ఏటైంది అసలు స్టోరీ? ఎందుకు మానేశాడు? ఎందుకు మానేశాడంటే మరి అక్కడ మేజర్ చదువుతున్నారు. చదువుతుండగా ఏడంటే మరి మేజర్లు దమంతారు కదా, కొట్టేస్తారు మేజర్లు. అబ్బాయికి వచ్చేస్తుంటాడు. వచ్చేస్తుంటే వీళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. చదువు మానేసి వచ్చేస్తున్నాం అనేసి ఇది కొట్టినట్టు దమంతారు కదా, దాన్ని పెట్టి పారిపోతారంటే అడిగి పందుల మీద ఎక్కిపోండు. ఎదురుగా రూపాయలు కనపడ్డాయా? మేపులాడు వస్తే ఎదురు వెళ్ళిపోండు. అంతేనేటమ్మా? అదే అడుగుపని కనిపిస్తే ఏం చేసాడు? ఏం చేస్తాడు? చెట్టు ఎక్కిపోండు. చిటికి పోయాడు. ఆ చెట్టు ఎక్కిపోయి మరి అక్కడ మధ్య నాకు ఒక 2 ఇంట్లు ఉన్నాయి కదా, అవి అటు వెళ్ళిపోయి గుబ్బలు మన వెనక ఉరికేసి ఆ ఊరికి వచ్చాడు. ఆ ఊరిలో నూడిపోండు. అప్పుడు ఉదయం తెలియదు మరి వెళ్ళిపోండు. సో మరి చదువు ఇంట్రెస్ట్ లేదు, మానేసాడాక అడవి పందుల్ని చూసి చెట్టు ఎక్కిపోయాడు. బాబా, అడవి పందులు డేంజరే కదండి? డేంజరే అమ్మో, ఇలా ఉంటాయి కదా. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్నాయి అక్కడ ఉన్నాయి, అప్పుడప్పుడు తిరుగుతుంటాయి. మరి ఈ పాప ఏం చదువుతుందా? అది అది ఒకేసిందండి. అది ఒకేసిందా? ఈ పాపకే స్టోరీ ఉందా? ఈ పాపకే స్టోరీ లేదు. దీనికి చిన్న జబ్బు కాదు బస్సు. ఇప్పుడు అడవి పందులు కనిపిస్తే భయం అనిపించలేదా? ఏం చేసావు మరి అడవి పంది కనిపిస్తే? చెట్టుకి పోయావు. నీ దగ్గర వచ్చి జడిపించింది అడవి పంది? అది చూసి పారిపోయిందా? నువ్వు చెట్టు ఎక్కిపోయావు. మొత్తానికి ఎప్పుడు నైట్ టైం ఇదంతా జరిగింది? రాత్రి అప్పుడే? అబ్బా, గట్టుడుగా నువ్వు, చిన్నోడు కాదు నువ్వు. అడవి పందులు భయపెట్టిందంటే మీ మనవడు మామూలు కదా, మీలాగే గట్టిగా. ఒక్కసారి వంటగా చూద్దాం. పల్లెలు తీస్తాను. ఈ విత్తనాలు ఏంటండి? ఎక్కడికి వెళ్ళినా విత్తనాలు గోడకు అతుకు పెడుతున్నారు. ఈ విత్తనాలు గోడకు అతుకు దోసపాడు విత్తనాలు అవి ఎక్కడికి వెళ్ళినా గోడల మీద ఉంటున్నాయి. అది ఆరబెట్టుకోవాలి. వంట చేస్తారు. వంట అయిపోయింది. ఏం వండారండి? ఒడిచారు, సాంబార్. మీ భోజనాలు అయిపోయా? అన్నం అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నారు. ఆ మాత్రం ఉండే పిల్లలండి. ఇవేం ఆకులండి? ఇవేం ఆకులు? ఇదండి ఇది పోదు వస్తుంది కదా పిల్లలకి. ఏంటి వస్తుంది? పోదా? జ్వరం వస్తుందా? జ్వరం వస్తే అది 2 తెలగొట్టండి మొత్తం నూరుతారా? పిడిచేసి నీ ఉడికి నీళ్ళతోటి తాను చేస్తే తగ్గిపోద్దా? ఏమంటారు ఆకునది? అది గొడ్డ చెట్టు అంటారండి. గొడ్డ చెట్టు. ఓకే. మన క్లాత్ తీసేస్తుంటే భలే ఉంది అసలు. వంటగది బాగుంది మీది. కోళ్ళ కోసం పెట్టుకుని తలిపేసి. అవును, ఇలాగేం జంతువులు సేఫ్టీగా ఉంటదా? నక్కపోతే తూరు కదా, నక్కలేమని వస్తాయి? కోళ్ళ కోసం. నక్కలున్నాయి. అబ్బా, నక్కలా? తోలుకుని వచ్చేస్తే. అబ్బా, ఇదేంటమ్మా ఇది? రాళ్ళు వేసి కట్టారు ప్లేట్ లాగా. ఇది చిన్న పిల్లలు దానికా? కోడి పిల్లలు, చిన్న పిల్లలకి పెద్ద పెట్టాం మేము, తొక్కేసిపోతాయి. బాగానే సెటప్ చేశారా? ఇవి ఏంటి? చీపుర్లు, కొండ చీపురు.